హాయ్ అండి. కోనసీమ అనూస్ కిచెన్ బాగున్నారా? నేను బాగున్నానండి. మనం దోసల పిండికి ఒక మినపప్పు ఒక గ్లాసు 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటాం కదండి. ముందు రోజు పులిస్తేనే బాగుంటాయండి అట్లు దోశలు ఎప్పుడు కూడా. ఒకవేళ మనకి ముందు రోజు పిండి లేకపోతే ఇలాగ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం అట్లు వేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ పులిసిన మజ్జిగ అయినా పెరుగైనా పర్వాలేదండి, పుల్లగా ఉండాలండి. ఇలాగ కలుపుకుని బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పెరుగులో మీకు బి కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి పెరుగు తినటం మంచిది కాబట్టి ఈ విధంగా కూడా అట్లలో కూడా మీరు వేసుకోవచ్చు. మీ పిల్లలు ఒకవేళ రైస్లో ఒకవేళ వేసుకోకపోయినా ఇలా అట్లుగా వేసి పెట్టచ్చు. పెద్దోళ్ళు కూడా మంచిదేనండి. చూడండి, కలర్ఫుల్గా అయితే ఉండవు కానీ ఈ అట్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మజ్జిగట్లు అంటామండి మా కోనసీమలో ఈ వీటిని. మజ్జిగట్లు అని పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. చూడండి, ఎంతో టేస్టీగా దోశ తయారవుతుంది. అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి అండి ఇది. అందుకనే పెరుగు వేసుకోవాలండి. మజ్జిగ వేసుకుంటే పుల్లటిది చాలా బాగుంటాయండి. మీకు ముందు రోజు పులిసిన పిండిలాగే అనిపిస్తుంది. చూడండి, టేస్టీగా దీంట్లో అల్లం పచ్చడి వేసి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.